హలో ఫ్రెండ్స్, బీబీ నాంచారమ్మ కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి భార్యలుగా పద్మావతి, అలిమేలు మంగళతో పాటు తిరుమలలో తులుక్ నాచియార్ పేరుతో పూజలు అందుకుంటున్న ఒక ముస్లిం యువతి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అసలు ఆమె ఎవరు? ముస్లిం యువతి వెంకటేశ్వరుని భార్య ఎలా అయ్యింది అనేటటువంటి ఆసక్తికర విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. కానీ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబేనండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. శ్రీ వెంకటేశ్వరుడు బీబీ నాంచారిల వివాహం మీద మన దేశంలో పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. నాచియార్ అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అన్న పేరు వచ్చిందని చెప్తారు. నాచియార్ అంటే భక్తురాలు అని అర్థం. ఇక బీబీ అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ కథ ఈనాటిది కాదు. కనీసం 700 సంవత్సరాల నుంచి ఈమె కథ జానపదంలో నిలిచి ఉంది. అయితే ఆమెకు సంబంధించిన ముఖ్యంగా చెప్పుకునే కథలలో బీబీ నాంచారమ్మ మాలిక్ కఫీర్ అనే సేనని కుమార్తె. ఆమె అసలు పేరు సూరతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కఫీర్ అల్లావుద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ మాలిక్ కఫీర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కఫీర్ దక్షిణ భారతదేశం మీదికి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగం చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో దగదగలాడిపోయింది. పంచలోహాలతో రూపొందిన స్వామివారి ఉత్సవమూర్తిని చూసిన కఫీర్ కళ్ళు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంత ధనం సమకూరుతుందో కదా అని అనుకున్నాడు. అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలో రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకొని తిరిగి తన రాజ్యానికి బయలుదేరాడు. ఢిల్లీకి చేరుకున్న తరువాత తాను దోచుకున్న సొత్తును తన కుటుంబం ముందు గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నిటి మధ్య శోభాయానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు సూరతాని తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది. ఆ విగ్రహం తన చేతికి అందించే తడవుగా దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం, అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాలన్నిటినీ ఆ విగ్రహానికి అందచేయసాగింది. ఆ విగ్రహంతో ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ దాని మీదే సూరతాని మనసు లగ్నం కాసాగింది. మరోపక్క రంగనాథుని ఉత్సవమూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో రంగనాథుని విగ్రహాన్ని కోల్పోయిన భక్తులు అంతే బాధతో మునిగిపోయారు. చివరికి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కఫీర్నే వేడుకునేందుకు ఢిల్లీకి పయనమయ్యారు. అలా వారందరూ రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులను చూసి మాలిక్ కఫీర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అనుమతించాడు. అయితే అన్ని రోజుల రంగనాథుని సాన్నిహిత్యంతో విగ్రహాన్ని తన భర్తగా భావిస్తూ అతని మీద మనసు పడిన సూరతాని గురించి విన్న అర్చకులు ఆమె ఆధమర్చి నిద్రించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు.
సూరతాని ఉదయాన్నే లేచి చూసేసరికి తన కలల ప్రతిరూపం కనుమరుగైంది. ఎవరు ఎంత ఓదార్చినా సూరతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తే తన పతిగా ఎంచుకున్నానని తన కుటుంబానికి కరాఖండిగా చెప్పేసింది. విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీరంగానికి పయనమైంది. అలా శ్రీరంగం చేరుకున్న సూరతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెప్తారు. అందుకు సాక్ష్యంగా ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు. మరికొన్ని కథల ప్రకారం ఆ విగ్రహం రంగనాథుని కాదు, మేల్కోటేలో ఉన్న చెలువ నారాయణ స్వామిదని చెప్తారు. అక్కడి ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు. కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకే తిరుమలలో బీబీ నాంచారి ప్రతిమ తలుక్ నాచియార్ అనే విగ్రహ రూపంలో కొలువై ఉంది. కొన్ని శతాబ్దాల నుండి పూజలు అందుకోవడం గమనార్హం. ఏది ఏమైనా ఆమె ముస్లిం స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదము లేదు. ఎందుకంటే తలుక్ నాచియార్ అంటే తమిళంలో తురుష్క భక్తురాలని అర్థం. బీబీ నాంచారమ్మను చాలా మంది ముస్లింలు సైతం వెంకటేశ్వరుడికి సతిగా భావిస్తారు. బీబీ నాంచారి కథ మీద భిన్న వాదనలు ఉన్నాయి. పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, చరిత్రకారులు ఒకరొకరు ఒక్కో కథను ఒక్కో విషయాన్ని చెప్పుకుంటారు. భారతదేశంలో ముస్లిం దండయాత్రలు జరుగుతున్నప్పుడు తిరుమలను దాడుల నుంచి కాపాడుకోవడానికే బీబీ నాంచారి పాత్రను సృష్టించారని కొంతమంది చెప్పుకుంటుంటే, బీబీ నాంచారి ముస్లిం కాదని దూదేకుల కుటుంబానికి చెందిన మహిళ అని కొందరు వాదన. గజని మహమ్మద్ కుమార్తె అని మరో కథ ప్రచారంలో ఉంది. బీబీ నాంచారమ్మను దేవతగా కొలిచేవారిలో పలువురు ముస్లింలు ఉన్నారని, వారు ప్రతి సంవత్సరం ఆ దేవతను దర్శించుకోవడానికి తిరుమలకు వస్తుంటారని కొందరు చెప్తారు. శ్రీరంగంలో ప్రస్తుతం కొలువై ఉన్న బీబీ నాంచారి విగ్రహాన్ని సాక్షాత్తు శ్రీరామానుజాచార్యులే ప్రతిష్ఠించారని కొందరి భావన. ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్న తిరుమలేశ్వరుని దర్శించుకునేవారు ఆయన అర్ధాంగిగా బీబీ నాంచారిని కూడా పూజిస్తున్నారు. తిరుమలలో జరిగే స్వర్ణ పుష్పార్చన సేవలో ఉపయోగించే బంగారు తామర పువ్వులు షేక్ మస్తాన్ అనే వెంకటేశ్వర భక్తుడు సమర్పించినవే. ఇక కొంతమంది ముస్లిం భక్తులు వెంకటేశ్వర స్వామిని తమ అల్లుడిగా భావిస్తూ ఉగాది నాడు కడపలోని తిరుమలేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లిస్తారు. ఆ రోజు హిందువులు చేసే ఉగాది పచ్చడిని ముస్లింలు ప్రసాదంగా సేవిస్తారు. ఇలా బీబీ నాంచారమ్మను తమ ఆడపడుచుగా, వెంకటేశ్వర స్వామిని అల్లుడిగా పూజించే సాంప్రదాయాన్ని ముస్లింలు ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి భార్యగా ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న బీబీ నాంచియార్ గురించి మీకు గనుక ఏదైనా అదనపు సమాచారం తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక ఇదండి ఈ వీడియోలో అయితే బీబీ నాంచారమ్మ గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.